చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్ ప్రకారం అడుగుతున్నాను. చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం, తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉండి పెళ్లి చేసుకోవడం, తర్వాత ఇబ్బందులు పడడం మనం కళ్ళెదురుగానే చూస్తున్నాం. విజయ్ రష్మికని ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ సర్కిల్లో కొంతైనా భయపడ్డారా? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇనిషియల్గా? విజయ్ విషయం పక్కన పెట్టండి, మీరు కానీ మీ సిస్టర్ కానీ మీ బావగారు కానీ మీ వరకు ఎలా అనిపించింది? కన్సర్న్స్ అయితే ఉంటాయి తప్పకుండా. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో చూస్తున్న ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక ఇన్సిడెంట్స్ అయితేనే ఉన్నాయి ఈ పెళ్ళిళ్ళు. ఆ కన్సర్న్ అయితే మా అందరికీ ఉండింది. అది నేనైతే విజయ్తో ఎప్పుడూ షేర్ చేయలేదు. ఎందుకు మళ్ళీ ఈ సినిమా వాళ్ళనే చేసుకోవడము అన్నది నేను ఎప్పుడు వాడితో మాట్లాడలేదు. ఐ నెవర్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఎందుకు చేసుకుంటున్నావు అన్నది. ఎందుకంటే దట్స్ నాట్ మై బిజినెస్. ఈజ్ ఎ గ్రోన్ అప్ మ్యాన్, వాడంతటా వాడు అన్నీ చేసుకుంటున్నాడు. అట్లాంటప్పుడు మనము ఆ కన్సర్న్ చెప్పడం కూడా నెగిటివ్గా బాగుండదేమన్నది ఐ స్టేడ్ అవే. ఇంట్లో అమ్మ నాన్న మాత్రం మాట్లాడినరు అన్నది ఒకటి తెలుసు. మళ్ళీ ఎందుకు, ఏమవుతుంది, ఎట్లా అది అన్నది. కానీ ఐ థింక్ వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఆ డౌటే రాదు ఇప్పుడు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే మీరు పెళ్ళిలో చూసింటారు. వాళ్ళిద్దరిది కాస్ట్యూమ్స్ కానీ ఆ గెటప్లో కానీ రష్మిక ఎనర్జీ చూసిన ఆమె అంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కూడా అంత సంతోషపడదు. అంటే నాకు ఈరోజు అంత హ్యాపీగా ఉంది ఆమె బిహేవియర్. ఆ 4 days ఎవ్రీ ఈవెంట్ టైం లేకుండా ఉన్నా ఒకదాని తర్వాత ఉన్నా కానీ ఆమె ఎనర్జీ చూస్తే హౌ హ్యాపీ షీ ఈజ్ అన్నది క్లియర్గా తెలిసిపోతుంది. వాళ్ళిద్దరికి ఆ అండర్స్టాండింగ్ ఉంది. అంటే దే స్టేడ్ యాజ్ అ ఫ్రెండ్స్ టుగెదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ నౌ, ఆల్మోస్ట్ 5-6 years కనెక్షన్ ఉంది. కాబట్టి ఒక ఫ్రెండ్లీగా స్టార్ట్ అయినా కానీ దే అండర్స్టూడ్ ఈచ్. ఇట్స్ నాట్ ఏ డెసిషన్ సడన్గా ఏదో ఒక ఇన్ఫాచ్యుయేషన్ తోటి క్రియేట్ అయింది అయితే కాదు. దే టుక్ దేర్ టైమ్. ఆర్ వి రెడీ ఫర్ దిస్ మ్యారేజ్? అయితే చాలా మెచ్యూర్డ్ పర్సన్స్. ఇప్పుడు రష్మిక అసలు బాలీవుడ్లో అంత సక్సెస్ అయింది, అమ్మాయి వెళ్ళి అంత యంగ్ ఏజ్లో అన్నది. దాని వెనకాల అంటే కొంతవరకు విజయ్ గైడెన్స్ కానీ విజయ్ సపోర్ట్ కానీ ఆమెనే షేర్ చేసుకుంటుంది ఆ విషయాలు ఎన్నోసార్లు. అదంతా అంటే వాళ్ళకి ఆ కనెక్షన్ ఉంది కాబట్టి, ఆ కెమిస్ట్రీ కరెక్ట్ వర్కౌట్ అయింది కాబట్టి దే డిసైడెడ్ ఐ థింక్ వి షుడ్ అన్నది. సో దాంట్లో మాకైతే డౌట్ ఏం లేదు. ఇంకా తలరాత అన్నది మనం ఏం చెప్పలేం. కానీ ఐఎమ్ హోపింగ్, ఐఎమ్ విషింగ్ they stay together forever and the rest of their life హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలన్నదే నా ఒక కోరిక, మా అందరి కోరిక. ఇంకా అంతకంటే కావాల్సింది మా అందరి కోరిక సార్. అండ్ మీరు వీరి పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి పెద్ద సెలబ్రిటీలు ఇన్వైట్ చేయడానికి అందరి దగ్గరికి మీరే వెళ్ళారు. సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా మీరే వెళ్ళారు. ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏమన్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళలేదు. విజయ్ ఫస్ట్ పోయిండు. విజయ్ పోయిన తర్వాత మా సిస్టర్ పోయి వారి వైఫ్కి సెపరేట్గా పోయారు. తర్వాత మళ్ళీ రష్మిక కూడా వేరే సెపరేట్గా వెళ్ళి వచ్చిండ్రు. సో రష్మిక తరఫు నుంచి కూడా ఇన్విటేషన్ అన్నట్టుగా. నేను మిగతా పొలిటీషియన్స్ అందరికీ మేనమామగా నాకే పడ్డది ఆ డ్యూటీ. ఇంట్లో అంటే విజయ్ అందరి దగ్గర వెళ్ళలేడు, పెళ్లి పనిలో ఉన్నారు, మా బావగారు కూడా బిజీగా ఉన్నారు, అది నువ్వే చూసుకోవాలని నాకు ఫస్టే చెప్పిండ్రు. సో అపాయింట్మెంట్లు తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినాం. బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళాం. బట్టి విక్రమార్క గారు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వారి బ్రదరు మల్లు అనంతరాములు గారు ఉండేది వెనకట, వారితో మాకు చాలా పరిచయం. మా అన్నయ్య ఊరిలో సర్పంచ్గా ఉన్నప్పుడు అది చాలా అంటే అది నేను షేర్ చేసుకుంటే వారు ఇంకా హ్యాపీ అయినారు. దాని ద్వారా ఇంకా కొంచెం కనెక్షన్ ఎక్కువైంది. ఆ రోజు బిజీగా ఉన్నా నేను తప్పకుండా వచ్చిపోతా అన్నారు. ఇంకా ఇంత స్టోరీ చెప్పినాక నేను రాకుండా ఎట్లుంటున్నా, తప్పకుండా వస్తానన్నారు ఆ రోజు. సో అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బండి సంజయ్ గారి దగ్గర కూడా చాలా స్పెండ్ చేసినాం. వారు అంటే ఇంకా నేను సినిమా వాడిని అని తెలిసి వారు అటు ఏదో ఒక స్టోరీ గురించి అంటే బెంగాల్లో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ని మీరు ఒక రైటర్ని పెట్టుకొని రాయండి, మీకు అంత సపోర్ట్ ఇస్తా, చాలా పవర్ఫుల్గా ఉంటుందని ఒకటి హీ రిక్వెస్టెడ్. ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ అది. ఒకసారి నేను మళ్ళీ కలుద్దామని అన్నారు. సో ఐఎమ్ గోనా మీట్ హిమ్ అండ్ ఫైండ్ అవుట్ ఎవరు అన్నది. బెంగాల్లో ఎవరో ఉన్నారంట, మా దగ్గరికి వెళ్ళి కనెక్షన్ అని. సో వీళ్ళందరి దగ్గరికి, తర్వాత పొంగులేటి గారి దగ్గరికి వెళ్ళినాం, మహేష్ గారి దగ్గరికి వెళ్ళినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాం. వీళ్ళందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ దే ఆల్ కేమ్ ఫర్ ద వెడ్డింగ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ నాకు ఆపర్చునిటీ దొరికినందుకు. తర్వాత రేవంత్ రెడ్డి గారు పెళ్ళైన తర్వాత, ఆయన పెళ్ళైన తర్వాత వచ్చినప్పుడు ఫోటోలు అది రిసెప్షన్కి వచ్చేది ఉండింది వారు.
కానీ అప్పుడు ఢిల్లీలో సడన్గా ఏదో ప్రోగ్రామ్ ఉండి వెళ్ళిపోయినారు. మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసి లేదు నేను ఇంటికి వస్తా అది అని అన్నారు. సో ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వస్తే మేమందరం కలిసాం. చాలా మంచిగా ఒక 1 hour స్పెండ్ చేసిండు ఇంట్లో. తెలంగాణ ముచ్చట్లన్నీ ముచ్చట పెట్టుకుంటే ఇంకా ఆయన మాట్లాడే విధానం బాగుంటుంది కదా, జోకులు చేసుకుంటా. వి స్పెండ్ గుడ్ టైం. అండ్ కాసేపు ఈ పెళ్లి విషయం పక్కన పెడితే మీ కెరీర్ విషయానికి వస్తే కేవలం మీ కెరీర్ అనే కాదు సార్, మొత్తం మీరు కానీ మీ బావగారిది కానీ విజయ్ దేవరకొండ గారిది కానీ మొత్తం మీవందరినీ చూస్తే సినిమా వెనక మీరు పరిగెడుతున్నారు, బట్ సినిమా కూడా మీ వెనకే పరిగెడుతుంది. అవునా? మీరు యాక్టర్ అవ్వాలని చెప్పి అనుకున్నారు, బట్ ఇంట్లో కుదరక యూకే వెళ్ళిపోయారు. అవును. బట్ సినిమా మిమ్మల్ని వదలలేదు, మళ్ళీ లాగేసుకుంది. అంతే కదా? నిజమే మీరు అంటున్నారు. నేను ఎప్పుడు అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించలే, కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే అనుకుంటున్నాను నిజమే అయ్యిండొచ్చు. ఎప్పుడు యూకే వెళ్ళారు, ఎప్పుడు జాబు, ఎన్నేళ్ళ తర్వాత మళ్ళీ నిర్మాతగా వచ్చారు. నిర్మాతగా వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న ఛాంపియన్లో అసలు మీ రోలు వీరయ్య రోలు ఎంత అద్భుతంగా వచ్చింది. సో నాకు తెలిసి నెక్స్ట్ క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతూ ఉంటున్నాయి, చాలా బిజీ కాబోతున్నారు. ఐ హోప్ సో. నాకంటే ఛాంపియన్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంక్రెడిబుల్. అంటే నా మీద నాకు నమ్మకాన్ని కలిగించింది ఒక ఆర్టిస్ట్గా. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ట్రైన్డ్ యాక్టర్. నేను ఎక్కడ డ్రామా స్కూలు ఎక్కడ వెళ్ళలేదు. కాదంటే ఇక్కడ ఒకరి దగ్గర కొన్ని రోజులు డైలాగ్ డెలివరీ ఎట్లా అన్నది ఒక ఆన్లైన్ క్లాస్ కొన్ని రోజులు చేసిన, దాని ద్వారా కొంతవరకు ఉపయోగపడ్డది. కానీ యాక్టింగ్ అయితే నా అంతటా నేను ఆ యూట్యూబ్లు చూసి ఒక 2 పుస్తకాలు చదివి ఒక యాక్టర్ ఎట్లా ప్రిపేర్ అవుతాడు, ఒక క్యారెక్టర్ ఏంటి అన్నది అట్లా కొన్ని నేర్చుకొని ఛాంపియన్ చేయాల్సి వచ్చింది. ఛాంపియన్ ఆపర్చునిటీ కూడా అంటే ప్రదీప్కి ఎందుకో ఈ క్యారెక్టర్ కొత్త వాళ్ళతో చేయిస్తే బాగుంటుంది, వీరైతే బాగుంటారు అని అనిపించింది. నన్ను అడగడం, నేను ఇమ్మీడియట్గా ఓకే అనడం. కానీ చాలా కష్టపడ్డా. అమ్మ శ్రీనే దానికి విట్నెస్. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే మంత్లో స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్. త్రూ అవుట్ ద సమ్మర్ మండు టెండలో ఊర్లో క్యారెక్టర్ కదా, నాకు ఇంకా బట్టలు కూడా ఉండవు. మొత్తం చెప్పులు లేకుండా ఒక దళిత వర్గానికి చెందిన క్యారెక్టర్ అది. దాన్ని అంటే ఒక సైలెంట్ బ్యాటిల్ ఆయనది ఆ ఊర్లో. ఆ రజాకర్ల గురించి ఆలోచిస్తూ ఆయనకేం వాయిస్ ఉండదు. వాయిస్ అంటే మాట్లాడలేడు, ఎందుకంటే అది అప్పుడు వెనకబడిన తరగతులు అని అంటాం కదా, అట్లా పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన క్యారెక్టరే అట్లాంటిది. ఒక ఇన్నర్ స్ట్రగుల్ ఉట్టి ఇమోషన్ తోటి మాటలు లేకుండా చూపించాలన్నది ప్రదీప్ ఐడియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.